హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఏంటి ఎర్రటి ఎండ ఉంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? అవును, ఇప్పుడే నాకు గుడ్ మార్నింగ్ అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నా కాబట్టి నాకు ఇప్పుడే గుడ్ మార్నింగ్. అదేంటి 3 o'clockకి గుడ్ మార్నింగ్ అంటుంది అనుకుంటున్నారా? అవునండి, నాదైతే మిడ్ ఆఫ్టర్నూన్ నుంచి మిడ్ నైట్ వరకు ఆఫీస్ షిఫ్ట్ అనమాట. సో నేనైతే ఈరోజు ఆఫీస్కి ఇలా వెళ్తున్నా. హెయిర్ మొత్తం కర్ల్స్ చేసుకున్నా. అసలు నేను చాలా డేస్ అయిపోయిందనమాట, చాలా మంత్స్ అయింది నేను కర్ల్స్ వేసుకోక. ఇప్పుడైతే నేను కర్ల్స్ వేసుకున్నా. మరి మీకు ఈ కర్ల్స్ నచ్చినాయా, లేకపోతే స్ట్రైట్ అండ్ హెయిర్ బాగుందా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటికైతే నేను మా ఆఫీస్ క్యాబ్ అయితే ఎక్కేసాను అనమాట. క్యాబ్ తీసేసుకున్నా, అయిపోయింది. ఇంకా వెల్లుడే ఆఫీస్కి, ఇంకా లేట్ అస్సలు లేదు. ఇంకా నా ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కొంతమంది ఎక్కుతారు కదా క్యాబ్లో, వాళ్ళు కూడా క్యాబ్లో వచ్చేసారు. అండ్ వాళ్ళు వచ్చాక మేము ఎలా ఫన్ యాక్టివిటీ చేసామో కూడా మీకు ఇక్కడ చూపిస్తానమాట ఈ వ్లాగ్లో. మేమేంటంటే మంచిగా మాట్లాడుకుంటూ, మంచిగా పాటలు వినుకుంటూ అలా వెళ్ళే వాళ్ళం అనమాట ఆఫీస్కి. చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మనం ఇట్లా క్యాబ్ ఎక్కగానే అట్లా ఉంటే ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది కదా. సో నేను కూడా అట్లనే. అండ్ ఈరోజు ఇక్కడ నేను ఈ వ్లాగ్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఏ జాబ్ చేస్తున్నా, నా క్వాలిఫికేషన్ ఏంటి, నా శాలరీ ఏంటి, అసలు నేను చేసే జాబ్ దేనికి రిలేటెడ్ అనేది ఈ కంప్లీట్ వ్లాగ్ నేను చెయ్యాలి అనుకుంటున్నా. అలాగే ఈ జాబ్కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, అసలు ఏమేమి స్కిల్ సెట్ ఉండాలి, అసలు అప్ స్కిల్ ఏం అవ్వాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇదే వ్లాగ్లో నేను ఇవ్వాలి అనుకుంటున్నా. అండ్ నేను నా ఆఫీస్లో కొన్ని నా బెస్ట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో అవన్నీ కూడా మీరు చూడండి. అండ్ ఆల్సో నా డీటెయిల్ వ్లాగ్ అయితే నా జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్ వ్లాగ్ అయితే నేను ఇంకొక వ్లాగ్ పెడతా. కాకపోతే ఇదేంటంటే పైన ఉన్న కొన్ని మేజర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఈ వ్లాగ్లో చెప్పాలి అనుకుంటున్నా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ క్వాలిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఏ కార్పొరేట్ జాబ్? ఒక కార్పొరేట్ జాబ్ రావాలి అంటే అసలు ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఫస్ట్ క్వశ్చన్ అది. అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అదేంటంటే ఈధర్ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏదైనా ఉండొచ్చు, లేకపోతే హయ్యర్ స్టడీస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ అలాంటివి, పీజీ అలాంటివి కూడా ఉండొచ్చు అనమాట. నా ఫీల్డ్కి కావాల్సింది ఏంటంటే లైఫ్ సైన్స్ ఆర్ బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇలాంటివి ఉంటే కనుక నా ఫీల్డ్కి సెట్ అవుతుంది అనమాట. మేము ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే క్యాబ్ దిగేసి లోపలికి వెళ్తున్నా, ఆఫీస్ లోపలికి. సో అలా వెళ్తూ ఉంటే అసలు మా ఆఫీస్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎటు చూసినా పెద్ద పెద్ద బంగ్లాలే కనిపిస్తాయి. సో అండ్ ఆల్సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం కదా. బీటెక్ కానీ డిగ్రీ కానీ ఫార్మ్-డి, ఫార్మసీ, లేకపోతే ఇంకా సైన్స్ బ్యాక్గ్రౌండ్, లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి కూడా ఉండొచ్చు, ఏం కాదు. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక క్వశ్చన్, అండ్ మనం బ్యాచిలర్స్ డిగ్రీ చేసి కార్పొరేట్ జాబ్ ఎలా కొట్టొచ్చు అనేది కూడా మీకు క్వశ్చన్ ఉండొచ్చు కదా. అవును, మనకి కమ్యూనికేషన్ స్కిల్ సెట్ మనం అప్ స్కిల్ అయి ఉంటే కనుక మనకి ఏ జాబ్ అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నాకు వచ్చిన క్వశ్చన్, అసలు కార్పొరేట్ సెక్టార్లో జాబ్ రావడం అనేది ఈజీనేనా కాదా? నాకు తెలిసినంత వరకు అయితే ఇట్ ఈస్ ఈజీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్ ఈస్ రియలీ ఈజీ. ఎందుకంటే మనం ఒక్కసారి హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేసామంటే తర్వాత ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్ ఓకే మనం క్లియర్ చేసేస్తాం అనమాట. ఎగ్జామ్, యాప్టిట్యూడ్ ఇవి కొంచెం క్లియర్ చేసేసామంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనమాట. సో దెన్ నెక్స్ట్ కమింగ్ టు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎలా కార్పొరేట్లో జాబ్ రావాలి అంటే ఏం చెయ్యాలి? అండ్ నేను ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క కంట్రీలో కొన్ని పర్టికులర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి. వాటి త్రూ మనం ఇక్కడ జాబ్ ఉంది, ఈ పర్టికులర్ ప్లేసెస్లో జాబ్స్ ఉన్నాయి, ఈ పర్టికులర్ కార్పొరేట్ ఆఫీస్లో జాబ్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. లైక్ ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్లో ఎలా చెక్ చేస్తాము, మనం హైర్ ప్రోలో చూసి మనం జాబ్ అప్లై చేసుకుంటాం. అలా ప్రతి ఒక్క కంపెనీకి ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో వాళ్ళు జాబ్ పోస్టింగ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి, మనం కన్సల్టెన్సీస్ త్రూ కూడా వెళ్ళొచ్చు అనమాట. కన్సల్టెన్సీస్ త్రూ వెళ్తే ఏంటంటే, మధ్యలో ఉన్న మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి కంపెనీకి కమ్యూనికేట్ చేస్తారు. అండ్ ఇవన్నీ కాకుండా మీ సెల్ఫ్గానే
మీ సెల్ఫ్గా మీరు ఏదైనా జాబ్ ఫిగర్ అవుట్ చేయాలి అనుకుంటున్నారు, ఏదైనా పొజిషన్ కోసం ట్రై చేస్తున్నారు, లేకపోతే మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉండాలి అనుకుంటే మీ సెల్ఫ్ సర్చ్కి అయితే నేను కొన్ని ఇక్కడ ప్లాట్ఫామ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ లింక్డ్ఇన్ అనమాట. లింక్డ్ఇన్లో మంచిగా ఎంగేజ్ అవ్వచ్చు, మనం బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. వాట్ ఎవర్ ద విజిబిలిటీ, లైక్ లింక్డ్ఇన్లో మన ప్రొఫైల్ అంతా పెట్టి, మన డిస్క్రిప్షన్ అంతా పెట్టి, మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా హెచ్ఆర్స్ నుంచి, కన్సల్టెన్సీస్ నుంచి కాల్స్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అలా అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ మన బయోగ్రఫీ చూసే ఇంప్రెస్ అవుతారు. మన రెజ్యూమే ఏదైతే ఉందో మనం ఎంత ప్రొఫెషనల్గా ప్రిపేర్ చేస్తామనే దాన్ని పట్టే ఇంప్రెస్ అవుతారు. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి నౌకరీ నుంచి కూడా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూ కన్సల్టెన్సీస్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ రీసెర్చ్ జాబ్ మార్కెట్స్లో నుంచి కూడా మనము కొన్ని జాబ్ మార్కెట్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు పేపర్స్లో, అక్కడ కూడా చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండీడ్, కెరీర్ పేజ్, అప్నా, షైన్.com ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీటన్నిట్లలో చేయొచ్చు. నేనైతే ఆఫీస్కి రీచ్ అయిపోయి నెక్స్ట్ క్యాఫెటేరియాకి వెళ్ళిపోయాను. క్యాఫెటేరియాకి వెళ్ళి మంచిగా ఒక టీ అయితే ఎంజాయ్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో. నాకు టీ యాక్చువల్లీ నేను చాలా అడిక్టెడ్ అనమాట. నాకు టీ అడిక్షన్ చాలా ఉంది. అండ్ మీరు కూడా టీ అడిక్టెడ్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా అంటే చాలా అడిక్టెడ్. నేను ఎప్పుడు అనుకుంటా మానేద్దాం అనుకుంటా, బట్ నాకు అస్సలు అది పాసిబులే అవ్వదు. బట్ హోప్స్ నేనైతే మానేయాలని చెప్పేసి అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్. అండ్ అలాగే ఇక్కడ నేను మా ఆఫీస్లో నాకు చాలా మంచిగా ఇష్టమైన పార్ట్ ఏంటంటే క్యారమ్ ఎంజాయ్ చేయడం అనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తాను. నాకు అక్కడ ఎవరున్నా నేను అసలు పట్టించుకోను అనమాట. ఛాన్స్ ఉందంటే వెళ్ళి ఆడుకుంటా, ఎందుకంటే నాకు నా చైల్డ్హుడ్ మెమోరీస్ గుర్తొస్తాయి. నేను మా అన్నయ్య కలిసి కూర్చొని మంచిగా ఆడుకునే వాళ్ళం, చాలా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ నేను మీకు కొన్ని క్లిప్స్ పెడతా చూడండి. స్లో కూడా దాంట్లో అమ్మా అదే లేదు రిఫర్ వద్దు స్లోగా సరే అవడం అది అయిపోతే అంత వేస్ట్గా చేయడం పెడుతున్నారు. పెట్టిద్ది, ఏలు కూడా పెడుతుంది అప్పుడప్పుడు. పోయిద్దేమో స్ట్రైట్కి. ఆ సందులో భలే కొట్టిండు ఎగ్జాక్ట్గా. సూపర్, ఇంకా సూపర్. చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాగే నాకైతే క్యారమ్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు నా చిన్నప్పుడు నేను మా అన్నయ్య ఆడుకునేటప్పుడు మేమిద్దరం కొట్టుకునే వాళ్ళం, అది గుర్తొచ్చేది. అందుకే నేను చాలా బాగా ఎంగేజ్ అవుతా. తర్వాత వర్క్ చేసుకొని వచ్చి ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. డిన్నర్ స్టార్ట్ చేసేటప్పటికి నేను నా ఫ్రెండ్ ఉండే, కానీ తర్వాత తను వచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. హ్యాండ్ వాష్ కానీ వెళ్ళిపోయింది. దాని తర్వాత తను లోపలికి వెళ్ళిపోయింది. నేను మెల్లిగా తినుకుంటూ అట్లనే కూర్చున్నా. అండ్ అయిపోయింది. యాక్చువల్లీ అక్కడితో నేను వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి తనకు లేట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళింది, వర్క్ ఉందని. సో నేనైతే మెల్లిగా వ్లాగ్ రికార్డ్ చేసుకుంటూ అలా మళ్ళీ కిందికి వచ్చి కొంచెం ఎంగేజ్ అయ్యాను అనమాట. కొంచెం బోర్ కొట్టింది నాకు పైన. అన్నం తినగానే ఫుల్ నిద్ర వచ్చింది, పెరుగు తిన్నా ఆ రోజు. సో చాలా నిద్ర వచ్చిందని చెప్పేసి కిందికైతే ఒక వాక్ చేయడానికి అలా వచ్చేసాను అనమాట. దాని తర్వాత మా ఆఫీస్ అంతా మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంతకీ నేను చెప్పడం మర్చిపోయా, నేను ఏ షిఫ్ట్ టైమింగ్స్లో వర్క్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో ఇంకా చెప్పలేదు కదా. నేనైతే ఈవినింగ్ షిఫ్ట్ టు మిడ్ నైట్ షిఫ్ట్ అయితే వర్క్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.